హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్ఞాన్షీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం, అంటే షాపింగ్కి వెళ్తున్నాం. మా ఇంట్లో ఒక స్పెషల్ పర్సన్ది స్పెషల్ డే అనమాట, వాళ్ళ కోసం అనేసి వెళ్తున్నాం. ఇప్పుడు వెళ్ళే దారిలో ఒక టెంపుల్ కనిపించింది. ఆ టెంపుల్ ఎవరైనా ఎప్పుడైనా చూసారా? ఆ టెంపుల్ ఏదో మీరు చూస్తే ఒకసారి కామెంట్ చేయండి. ఇంతకీ ఆ స్పెషల్ పర్సన్ ఎవరో తెలుసా? ఇదిగో కనిపిస్తుందిగా, ఈ పొట్టిదే మా స్పెషల్ పర్సన్. ఈ పొట్టి దానికోసమే షాపింగ్కి వెళ్ళాము. ఆమెకి ఎప్పుడు వాళ్ళ నాన్న పిచ్చే, వాళ్ళ నాన్న తోక పట్టుకొని తిరుగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నాన్న 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 నాన్న, ఇదే పని. వాళ్ళ నాన్న మాత్రం ఇంట్లో లేనప్పుడు అమ్మ అని వచ్చి పక్కన కూర్చొని ఎంతో ప్రేమ చూపిస్తుంది. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు మాత్రం ఏ పో నువ్వెంత అన్నట్లు చూస్తుంది ఈ పొట్టిది. ఇదిగో ఇక్కడ మా సన్నిగాడు మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. మా అమ్మలు కూడా మీ అందరికీ హాయ్ చెప్తుంది. ఇక్కడ వాళ్ళ నాన్న ఆమె కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నాడు చూడండి. ఇప్పటి వరకు అయితే నాకు ఒక్క డ్రెస్ సెలెక్ట్ చేయలేదు. నేను సెలెక్ట్ చేస్తున్న డ్రెస్ కూడా ఎట్లుందో కూడా చెప్పాడు ఇప్పటి వరకు. వాళ్ళ కూతురికి మాత్రం సెలెక్ట్ చేస్తున్నాడు చూడండి. అందుకే కదా అమ్మాయిలు ఎప్పుడు నాన్న కూతురులే అవుతారు, ప్రతి ఇంట్లో ఇట్లే ఉంటుంది కదా. అయ్యో, అసలు విషయం ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళామంటే హస్తినాపురంలోని మ్యాక్స్కి వెళ్ళినాం. ఎందుకంటే మా అమ్ములకి మా సన్నీకి డ్రెస్సెస్ తీసుకోవడానికి. మా అమ్ములకి తన స్పెషల్ డే కోసం తనకు డ్రెస్ తీసుకోవడం, మా సన్నీకి డైలీ యూజ్ కోసం టీషర్ట్స్ తీసుకోవడానికని వెళ్ళినాం. ఇక్కడ వీళ్ళు చూడండి, అసలు స్టోర్కి వెళ్ళగానే ఆటలు స్టార్ట్ చేస్తారు. అసలు ఆ ఫ్లోర్ అయితే ఎంత స్లిప్ అవుతుంటుంది. అట్లా రన్నింగ్ చేయకండి, జర ఒక్క దగ్గర ఉండండి అంటే అస్సలు వినరు. మా సన్నయానికి టీషర్ట్ సైజ్ చూస్తున్నాం. వీడప్పుడే చాలా పెద్దోడు అయిపోయినట్లు అనిపిస్తుంది. ఇక్కడ అమ్ములు చూడండి, ఆమె డ్రెస్సులు అంటే ఆమె పట్టుకుంటుంది అంట. ఆమె లేపలేకున్నా కానీ అవన్నీ నేనే పట్టుకుంటా అని చెప్పేసి తీసుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిన షాపింగ్కి అక్కడ చిన్న పిల్లల ఈ డ్రెస్సెస్ చాలా బాగుంటాయి కదా. మన్స్ బేబీ ఎంత క్యూట్గా ఉంటాయో డ్రెస్సెస్ అయితే. ఇంకా ఆడపిల్లలవి అయితే చెప్పనవసరమే లేదు, అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కదా. ఇక్కడ నేను వీడియో తీసుకుంటున్నాను. మామూలు ఒక జీన్స్ తీసుకొని వచ్చింది నా దగ్గరికి. ఇక్కడే ట్రై చేస్తుందంట. ఆమె ట్యాగ్ కూడా కట్ చేస్తుంది అప్పుడే. ఆమె నేను ట్రై చేస్తే ఇప్పుడే నాకు కావాలా జీన్స్. అసలు మా అమ్ముల్ని మాత్రం కంట్రోల్ చేయాలంటే ఫుల్ మీల్స్ తినేసి అయితేనే బయటికి వెళ్ళాలి ఆమెతో పాటు. ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా కానీ మనం ఫుల్గా తినేసి అయితేనే బయటికి వెళ్ళాలి. అట్లా అయితేనే మనం ఆమెను కంట్రోల్ చేయగలుగుతాం. అట్లుంటుంది మా అమ్ములతో, మరి మామూలుగా ఉండదు. ఫైనల్గా అయితే స్టోర్ అంతా తిరిగేసి టాయ్స్ దగ్గరకు వచ్చేసింది. అసలు వీళ్ళని మనం షాపింగ్కి తీసుకెళ్తున్నామో లేకపోతే ప్లే గ్రౌండ్కి తీసుకెళ్తున్నామో అర్థం కాదు. ఇక్కడ టాయ్స్ తోటి ఆడుకోవడం స్టార్ట్ చేసింది. పక్కన ఉన్న అమ్మాయి చూడండి, ఆ పాప అసలు అమ్ముల్ని చూసి ఆ టాయ్స్ ఒక్కటి కూడా టచ్ చేస్తలేదు. అసలు అమ్ముల్ని చూడడమే సరిపోతుంది. ఏమేమో ఆ టాయ్స్ అన్నీ ఆమె అని తెగ ఫీల్ అయిపోయి ఆడుకుంటుంది. అసలుకి ఎవరిని పట్టించుకోకుండా. అసలు ఫైనల్గా అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకొని కిందికి దిగాం. కానీ మా రౌడీ బేబీకి స్టెప్స్ దిగడం రావట్లేదు, కొంచెం స్లిప్ అవుతున్నాయి స్టెప్స్ పైన అని చెప్పేసి ఇద్దరు చేతులు పట్టుకొని కిందికి దింపారు. కానీ ఆమె దిగుతుందంట, ఆమెను ఎవరు అట్లా దింపొద్దంట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.